సో అక్కడ కొంత గండి పడింది. సో పదవులు రాకపోవడం వల్ల కానీ కేసులతో వేటాడడం కూడా. ఇప్పుడు కేసులు పెట్టారనుకోండి ఎవరి మీదన్నా, కేసులు పెట్టిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా ఆదుకోలేరు కదా. కేసులు పెట్టిన వాళ్ళు మళ్ళీ రక్షణ కోసము సహాయం కోసము ఎక్కడికి రావాలంటే మళ్ళీ ఇక్కడికే రావాలి. కాబట్టి అనేక కారణాల వల్ల తన పాత అనుయాయులు కాపాడుకోవడం మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టినట్టు, దీనికోసం కేసుల ఫండు, పోలీసు దాడులకు గురైన వాళ్ళకి ఫండ్ ఇట్లాంటివి ఏర్పాటు చేయడం ఇది ఒకటి. మూడోది మీరు అన్నది ఇంకా ఆయన ట్రేడ్ మార్కు వాళ్ళ నాన్నది అయింది ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర కోసం 2-3 సార్లు నేనే వస్తాను, ఇంత వస్తాను అంత వస్తాను చాలాసార్లు చెప్పారు, సమయం తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక దశల వారీగా అంతకుముందు ఓదార్పు యాత్రలాగే ఇప్పుడు కొంచెం భిన్నమైనటువంటి స్కెచ్ చేసుకున్నారని. ఆ స్కెచ్ ఏంటంటే మొదటిది ఓడిపోయిన నియోజకవర్గాలు, అందులోనూ పార్టీ అభ్యర్థులు కీలక నేతలు పార్టీ మారి గండి పడిన చోట, ఖాళీ ఏర్పడిన చోట మొదట అక్కడికి వెళ్తారు అనేది ఆలోచన అని చెప్పి ఇప్పుడు తెలుస్తున్నటువంటి ఒక విషయం. మొదట ఖాళీ ఏర్పడిన చోట, నాయకులు దూరమైన చోట వెళ్ళి అక్కడ భరోసా ఇవ్వటము. రెండోది పోలీస్ కేసులు కానీ ప్రత్యర్థుల దాడులు కానీ ఇలాంటివి తీవ్రంగా ఉన్న చోటికి రెండో చోటికి పోవటం, రెండో దఫాలో అంటే రెండో ప్రాధాన్యత. మూడో ప్రాధాన్యత బలాబలాలను బట్టి అక్కడ స్థానిక పరిస్థితులను అర్జెన్సీని బట్టి వెళ్ళటం. ఇలా ఒక క్రమ పద్ధతిలో స్థానిక పునాదిని పటిష్టం చేసుకుంటే తప్ప కుదరదు. అందుకని ప్రజల్లో పడాలి, ప్రజల్లో మళ్ళీ జనంలోకి జగన్ అనేది తీసుకొని దశల వారీగా వెళ్ళాలి అని. వాళ్ళకు మీరు అన్న ప్రతికూల పరిస్థితులతో పాటు 2 అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి పీపీపీ మోడల్ అన్నది, ఈ ప్రైవేటీకరణ, అందులో ప్రభుత్వ రంగంలో పెట్టిన వాటిని, ప్రభుత్వ కళాశాలలుగా పెట్టిన వాటిని ప్రైవేట్ పరం చేయడం మీద 1 కోటి సంతకాలు, కోటి కాకపోతే 10 లక్షలు తక్కువ అటు ఇటు అనుకోండి సంతకాల సేకరణ, వీటికి వచ్చిన స్పందన అది నిజమైన సమస్య, వాస్తవానికి వివాదం కాదు అది. దాని మీద వచ్చిన స్పందన వాళ్ళని ఉత్సాహపరిచినట్టుగానే కనిపిస్తుంది. ఇదే మోడల్లో వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు, గతంలో కంటే వైసీపీ వాళ్ళు కొంచెం సమస్యలు లెక్కలు ఇవన్నీ తీసుకొని వచ్చి తిట్లే సరిపోవు అనే దానికి వస్తున్నారని. సో ఈ ఇష్యూస్ మీద ఫోకస్ చేయటము, అందులో మరీ ముఖ్యంగా ఈ పీపీపీ నమూనా అన్నది ఇది మంచిది కాదు ఈ రాష్ట్రానికి అని చెప్పటము. 4వది వాళ్ళు విజయాలుగా చెప్పుకుంటుంటే కాదు ఇంతకంటే మేమే చేసాము అనే అంశాన్ని చెప్పుకోవడం. సో ఈ విధంగా ఒక 4-5 వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకోటి సనాతనం అన్నది